ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. హాయ్ మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో ఇందాకే మా జాతర చూసి వచ్చాను అనమాట రవితేజ గారిది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై భాను భోగవరపు. ఈజ్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్. ఇట్ ఈస్ అండ్ హీరోయిన్ మా శ్రీలీల గారు. సో మూవీ చూసాక చెప్పాలంటే ఇది మా జాతర కాదు, రొటీన్ రోతరా. అంటే ఇలా అనాలి వస్తుంది అనుకోలేదు కానీ రవితేజ గారి సినిమాకి, బట్ ఇట్స్ వెరీ రొటీన్ ప్రో మ్యాక్స్ అండి. అసలు కంకర్ రోడ్ అనాలి, అలా ఉంది సినిమా. అస్సలు ఎంగేజింగ్ అవ్వలేదు. అసలు ఒక పాజిటివ్ కూడా అనిపించట్లేదు నాకు ఏ చెప్పాలన్నా కూడా. అసలు ఈ మూవీ 10 years బ్యాక్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే 10 years బ్యాక్ స్టోరీ, అదే రొటీన్ టెంప్లెట్ అనమాట. రొటీన్ కమర్షియల్ మూవీ టెంప్లెట్, అంటే టెంప్లెట్ ఫామ్లో నడుస్తుంది సినిమా అంతా. లైక్ ఒక హీరో ఉంటాడు, ఎక్కడి నుంచో వస్తాడు, ఇక్కడ ఈ వచ్చిన దాంట్లో అక్కడ విలన్ ఉంటాడు. ఆ విలన్ ఏమో అందరిని ఏడిపిస్తూ ఉంటాడు. సో ఈ హీరో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ అయ్యి ఏదో ఉంటుంది కదా అంతా, ఆయనతో గొడవ పడి మళ్ళీ హీరోయిన్తో వచ్చి కొంచెం ట్రాక్, మళ్ళీ వాళ్ళు మా సాంగ్స్, ఇట్లా రొటీన్ టెంప్లెట్, కమర్షియల్ టెంప్లెట్. సో అలా ఉంది, అస్సలు ఎంగేజింగ్గా లేదు. సో అది 10 years బ్యాక్ స్టోరీ. ఇది 10 years బ్యాక్ వచ్చి ఉంటే హిట్ అయ్యేదేమో, మేము అప్పుడు కూడా చెప్పలేము. సో అట్లా ఉంటుంది సినిమా. నాకైతే సినిమా అస్సలు ఎక్కలేదు. మూవీ మొత్తంలో ఒక 2-3 పోర్షన్స్లో కామెడీ వర్కౌట్ అయింది అంతే. అది కూడా కొంచెం ఆది గారి వల్ల, ఇంకా రాజప్రసాద్ ఒకరక్కడ. సో 2-3 వరకు వర్కౌట్ అయినాయి. అండ్ చాలా వరకు కొన్ని క్రింజ్ సీన్స్ కూడా ఉన్నాయండి. అస్సలు చెప్తున్నా కదా, చాలా టిపికల్ టెంప్లెట్ మూవీ. చెప్తున్నా 2015లో రావాల్సిన స్టోరీ అంతా టైం లైన్ బై మిస్టేక్గా 2025 రిలీజ్ చేసి ఉంటారు. అస్సలు ఎక్కలేదు. అండ్ రవితేజ గారి నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆయన క్రాక్ చేసిన తర్వాత ఇంకా 2.0 స్టార్ట్ అయిపోద్ది రవితేజ గారిది అనుకున్నా. కానీ క్రాక్ తర్వాత అసలు లిటరలీ ఇంకా కొన్ని సినిమా అస్సలు బాగాలేవు. సో రీసెంట్గా వచ్చిన వాటిల్లో కూడా మిస్టర్ బచ్చన్, దాని ముందు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ రామారావు డ్యూటీ అన్నీ రాడ్ల దిగే బాగా. అండ్ ఒక ధమాకా ఏదో సాంగ్స్ అండ్ కొంచెం కామెడీ టైమింగ్ వల్ల కొంచెం లేచింది కానీ సినిమా. ఓకే, అదొకటి వదిలేస్తే మిగతా అన్నీ ఇట్లా ఉన్నాయి. రవితేజ గారు, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ మార్చాలండి. నాకు చాలా ఇష్టం అసలు మీ యాక్టింగ్ అనేది. ఏదైనా సరే ఈ సినిమాలో కూడా యాక్టింగ్ బాగా చేశారు. ఆయన చేయడం వరకు ఆయన 100% ఇచ్చారు. కానీ చూస్ చేసుకోవడంలో తప్పు ఉంటే మనం ఇంకేం చేస్తాం చెప్పండి. ఈవెన్ శ్రీలీల గారు కూడా అంతే. ఆవిడ కూడా కొంచెం మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. చేసాలని బాగా చేస్తుంది చేయవలసినవన్నీ, బట్ చూస్ చేసుకోవడంలో పోతుంది వాళ్ళది. సో అది. అండ్ రవితేజ గారి స్లాంగ్, ఇందులో తెలంగాణ స్లాంగ్ ఉంటుంది. అసలు చాలా ఫోర్స్డ్గా ఉంటుంది, అన్యాచురల్ ఉంటుంది. అండ్ శ్రీలీల గారి స్లాంగ్ కూడా అలానే ఉంటుంది. అస్సలు ఎక్కలేదు. ఆవిడకి శ్రీకాకుళం స్లాంగ్ ఇచ్చారు, అది కూడా కూలింగ్ చేశారు. అస్సలు బాగాలేదు ఆ స్లాంగ్ కూడా, అంటే సెట్ కాలేదు. అండ్ యాక్షన్ సీన్స్ అయితే అవుట్డేటెడ్ అండి. ఇప్పుడు కొత్త సినిమాలు ఎలా వస్తున్నాయి, కొత్త టెక్నిక్స్, కొత్త యాక్షన్ మూవీస్ ఎలా తీస్తున్నారు, కొత్త టెక్నాలజీ అని చెప్పి మంచి ఫైట్ కొరియోగ్రఫీ. ఇదైతే అబ్బో ఎప్పుడో పాతకాలం లాంటి ఫైట్స్, అసలు అది కూడా ఎంగేజింగ్ అనిపించవు. ఒకటి ఫైట్ ఉంటుంది, అంటే క్రాక్ నుంచి తీసుకొచ్చారు. అది కూడా కొంచెం క్రాక్ టైప్లో ఆ వేటపాలెం ఫైట్ సీన్ ఉంటుంది కదా. సో ఆ ఫైట్ సీన్ అదొకటి బాగానే ఉంటుంది. ఇంకా మిగతాదంతా మళ్ళీ రొట్టే. సో అస్సలు ఎక్కలేదండి. అండ్ ట్విట్టర్ గురించి ఒక డైలాగ్ చెప్తారు రవితేజ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో. అది కొంచెం బాగుంటుంది. అంటే అది మరీ ఎక్కువసేపు ఉండదు, ఓ 1 minute ఏమో ఉంటుంది. అది కొంచెం రిలేటబుల్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు కదా అన్నట్టు రిలేట్ అవుతాం. సో ట్విట్టర్ గురించి ఆ డైలాగ్ ఒకటి బాగానే అనిపించింది నాకైతే. అండ్ మిగతా రొటీన్ కమర్షియల్ మూవీ అండి. 4 ఫైట్లు. అండ్ విలన్ గారికి కూడా ఏదో చిన్న మేనరిజం పెట్టారు, పాముతో రోడ్డుతో చంపడం, ఇలా ఏదో కొత్తగా క్రియేటివిటీ. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ ఇంకా జాతర ఫైట్ లాగా ఉంటుంది. అది కూడా పెద్ద ఏముండదు, అంతే. సినిమా అయితే అస్సలు బాగాలేదండి, నాకైతే ఎక్కలేదు అసలు. మీరు చూడండి, మీకు ఎక్కచ్చేమో, మీకు నచ్చచ్చేమో. మీరు మామూలు కామెడీ ఇట్లా కమర్షియల్ నాకుంటే ఏం పర్లేదు, నాకు ఇలా నచ్చుతుంది అంటే చూసేయండి, చూడండి. నా రివ్యూతో నా ఒపీనియన్తో పర్లేదు, మీరు కూడా చూడండి ఒకసారి, తెలుస్తుంది, మీకు నచ్చచ్చేమో. ఇంకా మిగతాదంతా అవుట్డేటెడ్ అండి. యాక్షన్ సీన్స్ కూడా అవుట్డేటెడ్ అండి, ఒక క్రాక్ది రిఫరెన్స్ తప్ప. సో అది రవితేజ గారు, కొంచెం ప్లీజ్ నెక్స్ట్ టైం అన్నా మీరు కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరు యూ డిజర్వ్ అండ్ కమ్బ్యాక్ అసలు. సో మంచి ఫ్యాన్స్ కోసం, మా కోసం మంచి మూవీస్ తీయండి, వీఆర్ వెయిటింగ్. సో అదనమాట. అండ్ ఇంకోటి ఒక సాంగ్ ఉంటుందండి, అస్సలు అదే ఇంకా ఆ లిరిక్స్ ఎవరు రాసారు నాకు అర్థం కాలే. అమ్మ గురించి, చెల్లి గురించి, అక్క గురించి, ఇవన్నీ ఒక లిరిక్స్ ఉంటుంది. అది నేను పాడదలుచుకోలేదు అసలు. అది అస్సలు బాగాలేదు, అస్సలు ఎక్కలేదు ఆ సాంగ్ కూడా.
సో అంతే, ఇట్స్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ మూవీ ఫర్ మీ. ఇట్స్ నాట్ ఎ చూడబుల్ మూవీ ఫర్ మీ. అంతే, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. చెప్పింది చెయ్యి.